హాయ్ హలో బీట్రూట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసిన తర్వాత 2 మిరపకాయలు 2 కరివేపాకు రెబ్బలు అయితే చక్కగా ఇలా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే దీంట్లో కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకొని చక్కగా పల్లీలు కూడా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఇలా వేగనిచ్చిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని అంతా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు ఇలాగే మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ చూసుకోవాలి. కర్రీకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. బీట్రూట్ అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుతూ ఉంటే. దీంట్లోనే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కారం అంతా కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకోవాలండి. చక్కగా ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడ్డాక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని కర్రీని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.